వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన. ఎల్బీ నగర్ హయత్ నగర్ మధ్య డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్. హైదరాబాద్ పై ఒక్క బాంబు పడితే చాలు, అసెంబ్లీలో కూనంనేని సంచలన వ్యాఖ్యలు. మూసీ తీరాన ఓంకారేశ్వర క్షేత్రం 28న సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలో పెట్రోల్ డీజిల్ కొరత ఉందంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంధన నిల్వలు నిండుకున్నాయనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు కొన్ని చోట్ల బోర్డులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో తెల్లవారుజాము నుంచే పెట్రోల్ బంకులు వాహనదారులతో కిక్కిరిసిపోతున్నాయి. ఆటోలు, కంటైనర్లు, కార్లు గంటల తరబడి క్యూలో ఉంటున్నాయి. కొరత లేదు అని మొత్తుకుంటున్నా ఎవరూ వినడం లేదు. ముందస్తుగా నిల్వ ఉంచుకోవాలనే ఆతృత వల్లే ఈ కృత్రిమ రద్దీ ఏర్పడుతుంది అని బంకుల యజమానులు వాపోతున్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు నాగ్పూర్ తరహాలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మించనున్నట్లు R&B శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. మంగళవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. 941 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించే ఈ ప్రాజెక్టుకు నెల రోజుల్లో కేంద్ర ప్రభుత్వ ఆమోదం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎల్బీ నగర్ హయత్ నగర్ మధ్య 65కి పైగా కాలనీల్లో సుమారు 10 నుంచి 12 లక్షల జనాభా నివసిస్తోందని, వాహనాల రద్దీతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో 5.5 కిలోమీటర్ల పొడవున ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ను ప్రతిపాదించినట్లు వివరించారు. దీనివల్ల హైదరాబాద్ నుంచి విజయవాడ ప్రయాణ సమయం కూడా తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు వ్యయంలో కేంద్రం 741 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్లు భరిస్తాయని చెప్పారు. 6 నెలల్లో టెండర్లు ఖరారు చేసి పనులు మొదలయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. అధ్యక్ష, ఈ రోడ్డు ఇది ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ దాటిన తర్వాత రేడియో స్టేషన్ వరకు అది తీసుకోవాలని గతంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు ఎల్బీ నగర్ నుంచి మల్కాపూర్ జిఎంఆర్ టోల్ రోడ్ వరకు దాన్ని 12 లేన్గా చేయడం జరిగింది. దాదాపు 80% కంప్లీట్ అయింది. ఇప్పుడు గతంలో మా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు చెప్పిన ఫ్లైఓవర్లు అన్నీ కూడా దాంట్లో 4 పెద్దంబర్పేట జంక్షన్, కోయడ, తొర్రూరు జంక్షన్, ఇనాంగూడ జంక్షన్, బాటసింగారం, ఎక్సెప్ట్ వారు అడిగిన ఒకటి ఆ బ్రిలియంట్ కాలేజీ క్రాసింగ్ దగ్గర ఒకటి మిగిలిపోయింది. ఇప్పుడు అది పిల్లర్ స్టేజ్లో ఉంది. దాన్ని కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తాం. కానీ ఈరోజు ఈ సంబంధించిన, ఎందుకంటే ఎల్బీ నగర్ అని మీరు అధ్యక్ష, దిల్సుఖ్ నగర్ నుంచి మొదలు పెడితే కొద్దిగా దాటిన తర్వాత ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ అవతలకి దాదాపు 10-12 లక్షల మంది ఎక్కువ మంది ఎంప్లాయీస్ కానీ, గ్రామాలకు వెళ్ళి పిల్లల చదువుల కోసం అక్కడ వచ్చి సెటిలర్స్ కానీ, నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, అలాగే ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అక్కడ దాదాపు 12-13 లక్షల మంది ఉండదు. 65 కాలనీలు ఉన్నాయి. అక్కడ 65 కాలనీలు ఉన్నప్పుడు మేము హైదరాబాద్కి వెళ్ళిపోయే ఈ 8 లేన్ రోడ్ ఇప్పుడు ప్రపోజ్ చేసిన 6 లేన్ రోడ్డు 2 మంత్స్లో టెండర్ పిలుస్తున్నాం. నేను బాగా ఆలోచించి అప్పుడు స్థానిక శాసనసభ్యుడు సుధీరెడ్డి గారు కూడా పిలవడం జరిగింది. అక్కడ ఉన్న స్థానిక నాయకులను పిలవడం జరిగింది. అదంతా కూడా నడుచుకుంటా తిరిగి ఒక ఆలోచన చేశాం. ఎందుకంటే గతంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు గడ్కరీ గారి దగ్గర కూర్చున్నప్పుడు ఆయన చర్చించి నాగ్పూర్లో హైయెస్ట్ ట్రాఫిక్ ఉన్న ఏరియాలో డబుల్ డెక్కర్ రోడ్ వేయాలి, కింద రెగ్యులర్ ట్రాఫిక్ పోతుంటుంది, కాలనీలలో ఎక్కడెక్కడ మనం వియూపీలు కానీ అండర్ పాస్లు ఇచ్చే అవసరం లేదు, ఫస్ట్ ఫ్లోర్లో హైవే కంటిన్యూషన్ అవుతుంది, సెకండ్ ఫ్లోర్లో డబుల్ డెక్కర్ వేయాలని చెప్పి ఆయన ఆలోచన చేసి నాగ్పూర్లో 5.5 కిలోమీటర్ల సేమ్ ఫ్లైఓవర్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇది ఈ విధంగా అధ్యక్ష, కిందనేమో రెగ్యులర్ రోడ్, ఇది నేషనల్ హైవే స్టేట్గా ఎక్కడ కూడా దీని ఓపెనింగ్స్ ఉండవు, పైన డబుల్ డెక్కర్ ట్రైన్ ఉంటుంది. ఇది అయితే ఆల్మోస్ట్ పెద్దంబర్పేట వరకు కూడా చేయాలనే ఆలోచనతో ఆయన వారు కంప్లీట్ కూడా చేసింది. ఇండియాలో ఫస్ట్ రోడ్ అది డబుల్ డెక్కర్ రోడ్డు. ఆ తర్వాత ఇప్పుడు దాన్ని ఆలోచన చూసి ఆ రోజు మీ అందరం అక్కడ ఉన్న సుధీరెడ్డి గారు కానీ
మేమందరం ఆ ఏరియా నడుచుకుంటూ తిరిగి దీన్ని ఏం చేద్దాం వైండింగ్ అయితే చేసినాం. కానీ ఇన్ని కాలనీలో వాళ్ళందరూ చేయమంటారంటే సార్ మాకు 2.2 కిలోమీటర్స్ పోయి యూటర్న్ చేసుకొని రావాలి, మీరు మొత్తం ఫెన్సింగ్ చేస్తున్నారు యాజ్ పర్ నేషనల్ హైవే కండిషన్తో. ఏం చేయాలంటే అప్పుడు నేను గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి సార్ మీరు నాగపూర్లో చేసిన విధంగా చేస్తే అభివృద్ధి అంతా హైదరాబాద్లోనే కేంద్రీకృతమైందని, దానిని అన్ని జిల్లా కేంద్రాలకు విస్తరించాలని సిపిఐ శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పుడు యుద్ధాల కాలం నడుస్తోంది. ఎవరైనా హైదరాబాద్పై ఒక్క బాంబు వేస్తే నగరం మొత్తం నాశనం అవుతుంది అని ఆయన అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్పై జరిగిన చర్చల్లో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. హైదరాబాద్లో ఐటీ రంగంపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని కూనంనేని ఆరోపించారు. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని, కంపెనీలు వారి రక్తం పీలుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు సింగరేణి ఆర్టీసీలను ప్రైవేటు పరం చేసే ఆలోచన కనిపిస్తుందని అన్నారు. సింగరేణిలో బొగ్గు సేకరణ, ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణను ప్రైవేటుకు అప్పగిస్తున్నారని విమర్శించారు. తర్వాత డీసెంట్రలైజేషన్ అవసరం అధ్యక్ష. మొత్తం హైదరాబాద్ మీద పెడుతున్నారు అధ్యక్ష. ఎడ్యుకేషన్ అయినా హైదరాబాద్ మీద పెడుతున్నారు, ఇండస్ట్రీస్ అయినా హైదరాబాద్ మీద పెడుతున్నారు, లేకపోతే రోడ్లైనా హైదరాబాద్ మీద పెడుతున్నారు, ఫ్లైఓవర్లైనా హైదరాబాద్ మీద పెడుతున్నారు, బ్రిడ్జెస్ అయినా హైదరాబాద్, మొత్తం హైదరాబాదేనా మొత్తం. రేపు ఏదన్నా మరి అంతే కదా అమ్మాయి చెప్పేది, మినిస్టర్ గారు చెప్పేది కరెక్టే కదా. డబ్బులు కావాలని కట్టి శిస్తులేమో అక్కడి నుంచి కడుతున్నాం, శిస్తులు ఆడి నుంచి మొత్తం. ఓ నీకు హైదరాబాదా? నా భయం ఏంటంటే రేపు ఏదన్నా యుద్ధం వచ్చిందనుకోండి, యుద్ధం వస్తే ఏమో వచ్చిందనుకో వాడు ఇంకెక్కడ వెళ్ళాల్సిన పని లేదు, హైదరాబాద్ని పెట్టుకుంటే లక్ష్యం అయిపోయింది మొత్తం. అందుకనే అదే రేరు కేరు ప్యూర్ అన్ని మంచి ఆలోచనలు చేస్తున్నారు, కానీ బెటర్ టు ఫోకస్ అండ్ కీప్ దట్ అదర్ అడ్జాయినింగ్ ఆర్ అదర్ డిస్ట్రిక్ట్స్ ఇన్ మైండ్. టౌన్స్ కూడా జిల్లా కేంద్రాలను డెవలప్ చేయండి, జిల్లాలో ఉన్నటువంటి పెద్ద పట్టణాలను డెవలప్ చేయండి, అక్కడ ఎడ్యుకేషన్ పెట్టండి. ఎందుకంటే ఇట్ ఈజ్ కాల్డ్ విజన్, ఇట్ ఈజ్ లాంగ్ విజన్. లాంగ్ విజన్ అంటే ఇక్కడ మన చుట్టే కాదు, మొత్తంగా చూస్తే తెలంగాణ, ఎవ్రీ విలేజ్ ఈజ్ పార్ట్ ఆఫ్ తెలంగాణ, నాట్ ఓన్లీ హైదరాబాద్. దానిపైన మీరు శ్రద్ధ పెట్టమని కోరుతున్నాను అధ్యక్ష. ఇక ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పుడు బడ్జెట్లో 22 మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధి పనులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇందులో తొలి అడుగుగా గండిపేట మండలం మంచిరేవులలో భారీ ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి ఈ నెల 28న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. మూసీ తీరాన్ని మత సామరస్యానికి కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఈ బృహత్ కార్యాన్ని చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక ప్రకారం పశ్చిమాన జంట జలాశయాల నుంచి తూర్పున ప్రతాపసింగారం వరకు 55 కిలోమీటర్ల పొడవున మూసీ అభివృద్ధి పనులు జరగనున్నాయి. ఇందులో భాగంగా మంచిరేవులలో ఆలయంతో పాటు పురాణా పూల్ వద్ద భారీ మసీదు, గౌలిగూడలో గురుద్వారా, నాగోల్లో చర్చి నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయించారు. మంచిరేవులలో 800 ఏళ్ల వీరభద్రస్వామి, 1400 ఏళ్ల మజిలేశ్వర ఆలయాలు సమీపంలో 8 ఎకరాల విస్తీర్ణంలో ఈ కొత్త ఆలయాన్ని నిర్మిస్తున్నారు. కర్ణాటకలోని శృంగేరి శారదా పీఠం జగద్గురువుల సలహాలతో ఆలయ నిర్మాణ శైలిని ఖరారు చేశారు. 64 అడుగుల ఎత్తుతో నిర్మించే దీని గర్భాలయం యాదాద్రి తర్వాత రాష్ట్రంలో 2వ అతిపెద్దదిగా నిలవనుంది. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.